వస్తువులు ఉండటం అలాగే మనం ఎంతో అభిమానంతో ఇక్కడ వస్తున్నానని దీని ప్రారంభోత్సవం చేస్తున్నానన్న ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి అందరూ చలికాలమైన పగలు ఎండగానే ఉంటుంది, రాత్రులు చలి ఉంటుంది. So welcome Kajal garu, India's biggest value zone hypermart ki meeku kuda swagatam palikutunnamu. Yes, value zone hypermart gurinchi manandaram special ga cheppukonakarledu endukante already manam chusamu enta pedda hypermart open cheyadam jarigindo and ippudu natural people ki and ikkada chuttupakkala unna vallandariki kuda cheruga undali and మీ అందరికి కూడా మీ బేసిక్ నీడ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో మీరందరికీ తెలుసు వాల్యూ జోన్ హైపర్ మార్ట్ క్రియేట్ చేసే హైప్ ఏంటి అండ్ దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని. మరి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ మన వాల్యూ జోన్ హైపర్ మార్ట్ కి? వినిపించట్లేదు, ఇంకొంచెం గట్టిగా జై బాలయ్య, జై బాలయ్య. బాలయ్యబాబు వచ్చేస్తున్నారు, మన నందమూరి బాలకృష్ణ గారు ఇంకాసేపట్లో ఇక్కడ ఉంటారు. అండ్ మనందరికి చాలా యూస్ఫుల్ అయ్యే వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఓపెనింగ్ నాచారంలో ఇవాళ జరగబోతుంది, అంగరంగ వైభవంగా జరగబోతుంది. మరి సుమంతిక కాజల్ మిమ్మల్ని బాలయ్యబాబు వచ్చేదాకా కొంచెం ఎంటర్టైన్ చేయాలి అనుకుంటున్నారు, మీ అందరినీ కొంచెం ఎంగేజ్ చేయాలి అనుకుంటున్నారు. బాలయ్యబాబు వస్తారు, మీ అందరితో కూడా సెల్ఫీ దిగుతారు. హలో దోస్తులు, ఎట్లున్నారు? నేను మన క్రొయేషన్ ట్రావెల్ లాగ్. ఈ రోజు లాగ్ ఏంటంటే మన నాచరంలో వ్యాలీ జోన్ ఓపెనింగ్ ఉందన్నమాట. సో నేనైతే ఇక్కడికైతే వ్యాలీ జోన్ కి అయితే వచ్చిన. నాచరంలో ఇస్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అనమాట. ఓపెనింగ్ ఎవరు వస్తున్నారు మీకు కూడా తెలుసు, మీకు అందరు తెలిసే ఉంటది, బాలయ్య బాబు వస్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, ఈ కార్ చూసారా, రెడ్ కలర్ కార్ చూసారా, బెంజ్ కార్. ఇది వచ్చేసి ఇక్కడ వ్యాలీ జోన్ కి ఓనర్స్ అనమాట వీళ్ళు. అక్కడ మన కౌతల్ సైడ్ ఉన్నారు, మీకు మాత్రం కొంచెం జూమ్ చేసి చూపిస్తాను నేను. చూడండి, బ్రాండ్ అంబాసిడర్ అయితే మీకైతే తెలుసు, మన బాలయ్య బాబు. వాళ్ళిద్దరు అనమాట, వాళ్ళిద్దరు అయితే ఓనర్స్ అనమాట. చూడండి, ఇప్పుడైతే బాలయ్య బాబు అయితే ఎంట్రీ ఇస్తున్నాడు. చూడండి కార్ ఎంట్రీ అయితే ఎలా ఉంటుందో చూడండి, మీరైతే షాక్ అయిపోతాడు ఒకసారి. చూడండి, చాలా బాగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంకోటి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. అసలు నేనైతే ఇంతమంది చూస్తానైతే అనుకోలేదు. ఫస్ట్ చూసినప్పుడు అయితే ఎవ్వరు లేరు, వచ్చినప్పుడు అయితే ఎవ్వరు క్రౌడే లేరు. కానీ ఆల్మోస్ట్ ఒక 20 minutes లో మొత్తం ఫుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ నేనైతే షాక్ అయిపోయినా కూడా సరే, ఇంత జనాలా అనుకున్నా కూడా సరే. అది కూడా మన బాలయ్య బాబు చూడడానికి కూడా ఇంతమంది వస్తారా నేను మాత్రం అనుకోలేదు ఇంతమంది వస్తారని చెప్పి. కానీ క్రౌడ్ అయితే ఫుల్ అయిపోయింది. క్రౌడ్ అయితే పిచ్చి జనాలు. అసలు ఏంటంటే ఇట్లా వెళ్ళడానికి కూడా లేదు, జాగ అయితే లేదనమాట. క్రౌడ్ లో అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం కూడా అర్థం కానట్టు ఉన్నాం అనమాట. మేమైతే ఇక్కడ మొత్తం స్టక్ అయిపోయినాం. మనం అక్కడ స్టక్ అయిపోయి ఇక్కడ స్టక్ అయిపోయినాం. మొత్తం ఫుల్ మధ్యలో బాలయ్య ఉన్నాడు చూడండి, బాలయ్య ఎంట్రీ ఇచ్చాడు కదా అవతల సైడ్. ఇక్కడ నేను సైడ్ కూడా మొత్తం ఫుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయితే బాలయ్య బాబు అయితే మా దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నాడు. కానీ మా పక్క నుంచి కొంచెం ఒక అబ్బాయిని కలిసి ఒక అమ్మాయిని కలిసి వెళ్ళిపోయాడు అనమాట. దగ్గరకు వచ్చింది అనుకున్నా, కానీ కొంచెం అటు వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఆల్మోస్ట్ అయితే చాలా మంది అయితే దగ్గరికి రారు. ఓపెనింగ్స్ అయితే చాలా మంది ఏదో అట్లా వచ్చి ఇట్లా చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చిపోతారు. బాలయ్య బాబు అయితే ఇంచుమించు ఒక 12 మంది 15 మంది దాకా షేక్ హ్యాండ్ ఇచ్చి బాగున్నారని అడిగి వెళ్ళిపోయాడు అనమాట. క్రేజీను అసలు. వీళ్ళు ఇంత పెద్ద సెలబ్రిటీస్ అసలు మనం వెళ్ళడం అంటే చాలా గ్రేట్ అనమాట. ఇంకోటి మనం ఒక స్టార్ అనమాట, స్టార్ ఉన్న వ్యక్తి మన దగ్గరికి వచ్చి బాగున్నారా అని అడిగి నేనైతే అనుకోలేదు అసలు బాలయ్య బాబు ఇట్లా వచ్చి కలుస్తాడని. ముఖ్యంగా నేను మాత్రం గుర్తుపెట్టుకుని వ్యాలీ జోన్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం 365 days మాత్రం మొత్తం ఆఫర్స్ మీద నడుస్తుంటది అనమాట. నేను మాత్రం ఒక వీడియో చేసిన, ఆ వ్యాలీ జోన్ గురించి ఒక వీడియో కూడా చేస్తాను. అంటే లోపలికి వెళ్ళి నేను ఆల్రెడీ షాపింగ్స్ వీడియోస్ కూడా చేసిన అనమాట. ఇదైతే ఎపిసోడ్ 1 అనమాట. ఇది స్వాగతం యావత్ తెలుగు ప్రజానికం తరపు నుంచి నాచారం ప్రతి ఒక్కరి తరపు నుంచి వెల్కమ్ చేస్తున్నాం వారిని. మీ ఎనర్జీ వినవడం ఇంకొంచెం గట్టిగా. జై బాలయ్య.
మాసం కార్తీక మాసం. అది కార్తీక మాసం శుభ సందర్భంగా ఇక్కడ ఈ యొక్క ఎన్టీఆర్ మాల్ హైపర్ మార్ట్ ప్రారంభోత్సవం చేయడం అప్పుడు చిత్రంగా భావిస్తున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే మీలో ఒకరినే ఒకప్పుడు ఇక్కడే ఇప్పటికీ మీలో ఒకరినే అంటే ఒక నటుడుగానే కాకుండా అటు ప్రజాప్రతినిధిగా అయితేనేమి మా క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి అలా ఎందుకు అంత లేటు అందరూ ఎంతెంత వెతికినా అంత వెళ్ళడం అన్నట్టు ఇవాళ సంతోషంగా ఉంది. మళ్ళీ ఇక్కడ చాలా రోజులైంది ఇటువైపు వచ్చి షూటింగ్ కూడా వస్తుంటే ఉండటం. అలాగే మనం ఎంతో అభిమానంతో ఇక్కడ వస్తున్నానని దీన్ని ప్రారంభోత్సవం చేస్తున్నానన్న ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి అందరూ చలికాలమైన పగలు ఎండగానే ఉంటుంది, రాత్రులు చలి ఉంటుంది. ఇక్కడికి ఇచ్చేసినప్పుడు అందరికీ నా అభివృద్ధి తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ప్రజల యొక్క రుచులు అభిరుచులు మారుతున్నాయి, అలాగే ప్రపంచం కూడా మారుతుంది. మొత్తం క్రోడీకరణ అవుతుంది ప్రపంచం అంతా, వాట్సాప్లు కానివ్వండి లేకపోతే వివిధ మాధ్యమాల వల్ల. అలాగే ఈ సూపర్ మార్కెట్ మాల్స్ ఇవి కూడా అన్నీ ఒక చోటే లభ్యమయ్యేటట్టు ఇటువంటి ఇంతకుముందు మొదటి సూపర్ మార్కెట్ అక్కడ పడంచెరువు ప్రారంభించడం జరిగింది. ఇవాళ దానికి రెండింతలు అంటే సుమారు 1,70,000 స్క్వేర్ ఫీట్తో ఈరోజు దీన్ని నిర్మించడం జరిగింది. సో గర్వించవలసిన విషయం అంటే ప్రపంచంలో అతి పెద్ద స్టోర్ సో హైపర్ మార్ట్. సంతోషం ముందుగా ప్రేక్షకులందరికీ అలాగే నా అభిమానులందరికీ ఆశీర్వదిస్తూ నాకు ఎన్నో తట్టి ఇంకా ముందు ఇంకా ఎన్నో ఇటువంటి మంచి సినిమాలు మాకు త్వరలో వస్తుంది. డాక్టర్ మహారాజ్ సినిమా ప్రమోషన్ కాదు కానీ నాకు ఒక అదృష్టం పుట్టినందుకు బిడ్డగా పుట్టినందుకు ఆ కళామంత్రి ఆశీస్సుల వల్ల ఎన్నో రకరకాల పాత్రలు పౌరవులు గారు కానీ సాహిత్యాలు కానీ జానపదాలు కానివ్వండి. ఫస్ట్ ఇండియన్ సోషల్ సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 91లో అప్పుడు చేయడం జరిగింది. ఇలా ఎన్నెన్నో సినిమాలు చేయడం అన్నింటి మా ఎందుకు ప్రజలకి నేను పురోగమంటాను. అలాగే క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా డాక్టర్లు అందరూ కూడా నాకు చేశారు. మరి నా యొక్క స్థానాన్ని అందరి గుండెల్లో శాశ్వతంగా చిత్రంగా నిలబెట్టిన ప్రతి ఒక్కరు కూడా మరిన్ని వాల్యూ జోన్ హైపర్ మార్ట్లు రావాలి అని ప్రతిదానికి మీ చేతుల మీద ఇనాగ్రేషన్ జరగాలని మనస్ఫూర్తిగా. సో టూలో మాత్రం మీకు మాత్రం రాజధాని గురించి మాత్రం ఉంటుంది అనమాట.